ఇప్పుడు మన తులసాక్క ఉంది ఫర్ ఎగ్జాంపుల్, మన తులసాక్కని తీసుకున్నాం అనుకో, ఎంత బాగా చెప్తాం బంగ్లాదేశ్ హిందువులు ఇట్లా అట్లా అని మాట్లాడుతుంది. బంగ్లాదేశ్ హిందువులు చంపబడ్డారు, ఇన్ని సంవత్సరాలు ఇన్ని హత్యలు జరిగినాయి అంటది. అరే తులసాక్క ఎంత అద్భుతంగా మాట్లాడుతుంది అని మనం అనుకుంటాం. కానీ అందులో ఏం మాట్లాడుతుంది, అక్కడున్న మైనారిటీలని పర్సిక్యూట్ చేస్తున్నారు అని మాట్లాడుతుంది. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇండియాలో ముస్లింలని పర్సిక్యూట్ చేస్తారు, చంపేస్తున్నారు, జెనోసైడ్ జరుగుతుందని మాట్లాడుతుంది. అచ్చా, దానికి దీనికి లింక్ చేస్తుంది. అంటే మైనారిటీ మెజారిటీ అని బైనరీని తీసుకొస్తుంది అక్కడ కూడా. సో ఈ వాదము ఏదైతే కంప్లీట్ మార్క్సిస్ట్ వాదం, ఇది కమ్యూనిస్టులు మాట్లాడే వాదం. ఆమె ఎప్పుడు ఓపెన్ అవ్వదు, కానీ మళ్ళీ కమ్యూనిస్టులతో కూర్చొని మాట్లాడుతుంది. హిట్ మ్యాన్ సపోర్ట్ చేస్తుంది. అరే తల్లి వేదన చూడండి ఎంత అంటే టెర్రరిస్ట్ తల్లులు ఉండరా, తల్లులు ఎవ్వడు చంపినా ఎవడైనా సరే కాకిపిల్ల కాకే ముద్దు అన్నట్టు, టెర్రరిస్ట్ అయితే నా కొడుకు అట్లా చేయలేదు, నా కొడుకు శుద్ధ పూసని అని చెప్పుకుంటారు ఎవరన్నా. ఏ తల్లి కూడా అనుకోరు కదా, చెప్పదు కదా. ఇప్పుడు 10 మందిని చంపి బాంబు పెట్టిండు, వాళ్ళ తల్లి నమ్మకపోవచ్చు నా కొడుకు కాదని, కానీ నిరూపిస్తున్నారు కదా, వాడు చేశాడు కదా. సో అప్పుడు నువ్వు తల్లి సెంటిమెంట్ చూస్తావా, దేశ సెంటిమెంట్ చూస్తావా? వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నా ఏమనాలి, టెర్రరిస్ట్ సింపథైజర్స్ అంటే ఏడుస్తారు మనం.